కీమా బాల్స్ రెసిపీ చేద్దామండి. దానికి ముందుగా కీమాని కడిగి పెట్టుకోవాలండి. తర్వాత టమాటాస్, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గోడంబి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా తర్వాత మసాలా అండి, ఎండు కొబ్బరి, యాలకులు, మసాలా, వెల్లుల్లి వేసి మిక్స్ చేశానండి. ముందుగా కీమాని తీసుకొని దాన్ని బాగా మిక్సీ వేసుకుంటామండి. దీంట్లో ఇప్పుడు ముందుగా తగినంత సాల్ట్ వేసేస్తున్నామండి. సాల్ట్, తర్వాత కారము, తర్వాత మసాలా, గరం మసాలా, తర్వాత మనము మిక్స్ చేసినటువంటి పొడి ఎండు కొబ్బరి, మసాలా, వెల్లుల్లి పౌడర్ అండి, అలాగే అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, అంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా పచ్చి ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ పెట్టుకుందాము. మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఉండలుగా కట్టుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఉండలుగా చేసుకోవాలి. ఉండలు కట్టుకోవాలండి. హీట్ అయినాక బాండి మనము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక టమాటాలని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మగ్గాలండి. కొత్తిమీర పచ్చి వాసన పోవాలండి. జీడిపప్పు వేయాలండి కొన్ని. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో ఇది మిక్సీ చేసుకోవాలండి. దీన్ని ఫ్రై అయ్యాక బాగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. వీటిని దీంట్లోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని రెసిపీ స్టార్ట్ చేద్దామండి. కీమా బాల్స్ రెసిపీ. ఆయిల్ వేసాను, కొద్దిగా హీట్ అయిందండి. సాజీరా వేసేద్దాము. అలాగే బిర్యానీ ఆకు, ఆనియన్స్ బాగా కలుపుకుందాం. టమాటా, జీడిపప్పు, కరివేపాకు పేస్ట్ అండి. బాగా హీట్ అయ్యాయండి. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకున్నాం పేస్ట్. ఇది కొద్దిగా బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనము బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కుక్ చేసుకోవాలండి. దీంట్లో మనం మిగతావి యాడ్ చేద్దాము. సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఇప్పుడు కారం అండి, అలాగే కొద్దిగా మసాలా పొడి, అలాగే పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇంట్లోకి మనము మిక్సీ చేసుకుంటుంటే మసాలా అండి, కొబ్బరి, ఎండు కొబ్బరి, యాలకులు, వెల్లుల్లి,
ధనియా పౌడర్ వేసి మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక అది మనం దీంట్లో యాడ్ చేయాలండి. కలపాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేద్దామండి. వేసి గ్రేవీ కొద్దిగా రెడీ అయిపోయింది. మనము మిక్సీ పట్టుకుంటే కీమా బాల్స్ దీంట్లో యాడ్ చేద్దామండి. కీమా బాల్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఏం కలలేయకూడదండి. కొద్దిసేపు అయినాక మూత పెట్టి మనము తిప్పుకోవాలండి. మూత పెట్టేద్దాము. సిమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోండి. కొన్ని వాటర్ వేసుకోవాలండి. మనము పేక్ చేసుకున్నటువంటి వాటర్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని మనము కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అంటే ఇది కొద్దిగా మనకి ఇప్పుడు బాయిల్ అనేది మనం మెల్లిగా పెట్టుకుని టర్న్ చేసుకుందామండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా చేస్తారండి? ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా ఉంది రెసిపీ. నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత అన్నీ మనము కొద్దిగా ఇంకొద్దిసేపు బాగా బాయిల్ చేయాలండి. ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కదా. ఆల్రెడీ మనం మిక్సీ పట్టింటాం కాబట్టి తొందరగానే ఉడుతుంది. నో ప్రాబ్లం. ఇది పరోటా, చపాతీ, పూరి, రోటీలో కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్. రైస్లో బగారాలో కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా సునంద వ్లాగ్స్ 337 అండి. నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సునంద వ్లాగ్స్ 337 ఛానల్ బాగా అవుతుంది కదండి. ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా మనం ఇంతకుముందు చేసి పెట్టినటువంటి అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ అండి